ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ తాజాగా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఊహించని విధంగా ఐపీఎల్ ప్లేయర్స్ వేలం కోట్లలో జరిగింది. ఐపీఎల్ టీంలు ఒక్కో ప్లేయర్ని కోట్లు కుమ్మరించి కొనుగోలు చేశాయి. కానీ ఈ ప్లేయర్స్ అందరూ కూడా పన్ను చెల్లించవలసి ఉంటుందా అంటే దీనికి సమాధానం అవునని వినిపిస్తోంది. అయితే వీరు ఎంత పన్ను చెల్లించవలసి ఉంటుంది? ఇతర దేశ ఆటగాళ్లతో పోలిస్తే ఎంత కట్టవలసి ఉంటుంది? ఐపీఎల్ ఆడేటువంటి ఇండియన్ ప్లేయర్స్ కి ఇంకా బయట దేశ ప్లేయర్స్ కి కూడా పన్ను నియమాలు భిన్నంగా ఉంటాయి. భారత చట్ట ప్రకారం భారతదేశంలో అలాగే విదేశాలలో భారతీయ ఆటగాళ్ల ఆదాయంపై ఆదాయపు పన్ను విధించబడుతోంది. అంతేకాకుండా ఐపీఎల్ ఆడేటువంటి ఇతర దేశ ఆటగాళ్లను నాన్ రెసిడెంట్ గా వర్గీకరిస్తారు. ఈ కారణంగా పన్ను విధానం భిన్నంగా ఉంటుంది. భారతీయ ఆటగాళ్ల ఆదాయంపై 10% టీడీఎస్ వర్తిస్తుండగా విదేశీ ఆటగాళ్లకు ఈ రేటు 20% ఉంటుంది. ప్లేయర్స్ కాంట్రాక్టు మొత్తాన్ని అందుకునేటువంటి ముందు ఈ టీడీఎస్ కట్ చేస్తారు.